మన వస్త్రాలలో నుంచి రావలసిన వాసన ఏంటి, రాకూడని వాసన ఏంటి? ఓ 4 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. ఒకసారి అందరు ఈ మాట చూడండి. కీర్తనల గ్రంథం, అందరు మీ బైబిల్ తెరిచి నేను చెప్తున్న మాట ఒక్కసారి గమనించండి. ఎస్, 38వ కీర్తన 5వ చరణం. 38వ కీర్తన 5వ చరణం. నాతో కలిసి చెప్తారా? నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. భక్తుడైన దావీదు గారు అంటాడు, నేను మూర్ఖుడిగా ప్రవర్తించా. మూర్ఖుడిగా ప్రవర్తించడాన్ని బట్టి నాకు గాయాలు కలిగాయి. ఆ గాయాలలో నుండి దుర్వాసన బయలుదేరుతుందయ్యా. ఈ దుర్వాసన నేనే భరించలేకపోతున్నాను. నా చుట్టూతో ఉన్న వారికి నేను అసహ్యంగా మారిపోయాను అంటాడు. దావీదు, దావీదు, ఎందుకు నీ వస్త్రాల్లో నుంచి దుర్వాసన వస్తుంది? గాయాలు కలిగాయ్యా. దావీదు, దావీదు, ఈ గాయాలు ఎందుకు కలిగాయి? మూర్ఖుడులాగా నేను ప్రవర్తించానయ్యా. నా మూర్ఖత వలన నాకు గాయాలు కలిగాయి. దైవజనమా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మూర్ఖుడంటే ఎవరు? మూర్ఖుడు అని ఎవరిని అంటారంటే, ఇది తప్పు అని తెలుసు కానీ ఆ తప్పే చేస్తాడు. తెలిసి తెలిసి తప్పు చేసేవాడిని మూర్ఖుడు అంటారు. తెలియక తప్పు చేస్తే అమాయకత్వం. తెలిసి తెలిసి ఒకడు తప్పు చేస్తే ఆ వ్యక్తిని వాక్యం ఏమంటుందంటే మూర్ఖుడు. దైవజన్మ, క్రైస్తవులుగా చాలాసార్లు మనం చేసే తప్పు, అది తప్పు అని తెలుసు, దేవునికి కోపం పుట్టిస్తుందని తెలుసు, దేవుని గాయాలు రేపుతున్నావని తెలుసు, మనం చేస్తున్న కార్యాల ద్వారా యేసుక్రీస్తు వారిని పదే పదే సిలువకు అప్పగిస్తున్నాం అని తెలుసు. తెలిసి తెలిసి కూడా ఒకడు తప్పు చేస్తే వాడు మూర్ఖుడు. మూర్ఖుణ్ణి దేవుడు ముద్దు పెట్టుకోడు, గుద్దటం ప్రారంభిస్తాడు. మూర్ఖంగా ప్రవర్తించడాన్ని బట్టి నాకు గాయాలు కలిగాయ్యా. తెలియక తప్పు చేస్తే క్షమించి చారదీస్తాడు. తెలియక తప్పు చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటాడు. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. అయ్యగారు, మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఎక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం మీకు తెలిసిద్దంట కదా, కొంచెం కళ్ళు మూసుకొని కొంచెం. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? నేను కళ్ళు మూసుకొని ఎక్కడేం జరుగుతుందో చెప్తాను, నేను ఎప్పుడు చెప్పలేదే. కాదయ్య గారు, మీరు ప్రార్థన చేస్తే, ఇమాన్యుయల్ చర్చిలో మీరు ప్రార్థన చేస్తే, మీ సంఘంలో ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయట కదా, నా కొరకు ప్రార్థన చేయండి నన్ను. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఏం కాదమ్మా, హృదయపూర్వకంగా ఏ దైవజనుడు ప్రార్థన చేసిన, దేవుని పట్ల భయభక్తులు కలిగి నిండు మనసుతో విశ్వాసుల కొరకు ఏ సేవకుడు ప్రార్థన చేసినా దేవుడు వింటాడమ్మా. జెర్మియా పాస్టర్ ప్రార్థన చేస్తేనే నేను వింటా అని నాకు నా దేవునికి మధ్యలో బాండేం లేదమ్మా. జార్జయ్య గారు ప్రార్థన చేస్తేనే నేను వింటా, జ్యోతమ్మ గారు ప్రార్థన చేస్తేనే వింటానని మాకు మాత్రమే దేవుడేం అగ్రిమెంట్ రాయలేదు. హృదయపూర్వకంగా ఎవరు ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా ప్రార్థనకు జవాబిస్తాడు. ఆమేన్. సరే, అదేదో సామెత ఒకటి ఉంది కదా, సల్లకొచ్చి ముంత దాచిపెట్టే కార్యక్రమం చేస్తున్నట్టున్నావు, అసలు ఇంతకీ నీకేం కావాలి చెప్పు అన్నా. అయ్యగారు, ఒకడు నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్న 15 రోజులు కనపడ్డాడు. అయ్యగారు, ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో నాకు కనపడలేదు. అయ్యగారు, మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఆ అబ్బాయి ఏ జిల్లాలో ఉన్నాడో, ఏ మండలంలో ఉన్నాడో, ఏ గ్రామంలో ఉన్నాడో, ఆ గ్రామంలో ఏ ఇంట్లో ఉన్నాడో కళ్ళు మూసుకొని చెప్పండి అయ్యగారు అంది. అమ్మ, నేను కళ్ళు మూసుకొని చెప్పను, కళ్ళు తెరిసే చెప్తారన్న.
అందే. సరే కళ్ళు తెరిసైనా పర్లేదు అయ్య గారు చెప్పండి అంది. నేను చెప్పే ముందు నిన్ను ఒక మాట అడుగుతా, అసలు ఆ అబ్బాయికి 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చావు? ఆ 1,00,000 రూపాయలు ఎందుకు ఇచ్చావు అన్నా. ఇంటి పక్క ఉంటాడు కదా అయ్య గారు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయమని దేవుని వాక్యం చెప్పింది అయ్య గారు, అందుకని చెప్పాను, అందుకని ఇచ్చాను అంది. మరి ఆ 1,00,000 రూపాయలు ఇచ్చిన సంగతే మరి మీ ఆయనకి చెప్పకపోయావమ్మా అన్న. మీ ఆయనకి చెప్పకపోయావా నీ లోపు ఏముందో తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, ఆయనకు తెలిస్తే నన్ను ఊరే చంపేస్తాడు అయ్య గారు, నన్ను భూమి మీద బ్రతకనీడు అయ్య గారు, ఆయనకి తెలియదు అయ్య గారు అంది. భర్తకు తెలియకుండా 1,00,000 రూపాయలు ఇచ్చిందంటే మొత్తానికి ఇక్కడేదో మర్మం ఉండి ఉంటుంది అనుకున్నా. అప్పుడు బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపు కోరుచున్నాను. ఎక్కడేదో మర్మం ఉండి ఉంటుందని చెప్పి మీ ఆయనకి తెలియకుండా ఎట్లిచ్చావమ్మా అన్నాను. ఏమందో తెలుసా? అయ్యగారు, సైడ్ బిజినెస్ నేను ప్రారంభించా, ఒక్క ఆయన కష్టంతో కుటుంబాన్ని ఏమి లాక్కొని వస్తామని నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరూ 5 రూపాయలు 3 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తే, మనం దేవుని బిడ్డలం కదా అయ్య గారు, మన యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలం కదా అయ్య గారు, నేను ధర్మ వడ్డీ ₹1.5 వడ్డీకి మాత్రమే, ₹1.5 ధర్మ వడ్డీ ₹1.5కి ఇచ్చాను అయ్య గారు. వాడు మొదట్లో 10,000 తీసుకున్నాడు, నమ్మకంగా కట్టాడు. పదే నా దగ్గరకు వచ్చి నన్ను చూసి, నా అక్కలాగా ఉన్నావక్క, నాకు తోబుట్టులు ఎవరు లేరక్క, అచ్చో నాకు అక్కలాగే ఉన్నావక్క, నాకు పెద్ద అక్క దొరికేవక్క అని అంటంతో వాడిని చూసి నాకు పెద్ద తమ్ముడు దొరికాడు అనుకున్నాను నేను. ఆ తర్వాత 10,000 కట్టాడు. మరలా వచ్చి అక్క మా పెద్దక్క 20,000 కావాలక్క అన్నాడు. వడ్డీ వస్తుంది కదా అని, తమ్ముడా 20,000 కాకపోతే 30,000 తీసుకోరా అని 30,000 ఇచ్చిందట. 30,000 కూడా 3 నెలలు నమ్మకంగా వడ్డీ కట్టాడట. అయిపోయింది. మొత్తం ఆ 30,000 తీసుకొచ్చాడట. 2 నెలల తర్వాత అక్క పెద్దక్క నీ తమ్ముడికి పెద్ద ఆపద వచ్చిందక్క, ఈసారి 1,00,000 కావాలక్క అన్నాడట. 1,00,000 కాకపోతే 1,50,000 తీసుకో తమ్ముడా. సరే ప్రస్తుతానికి 1,00,000 ఉన్నాయని 1,00,000 రూపాయలు ఇచ్చిందట. ఆ 1,00,000 రూపాయలు తీసుకున్న 15 రోజులు కనపడ్డాడట. ఆ తర్వాత 5 నెలలు బట్టి వాడు కనపట్టలేదట. 5 నెలలు బట్టి కనపట్టలేదట. నేను మనసులో అనుకున్నాను, దేవా వాడు జీవితంలో ఇంకెన్నడు ఏం తమ్ముడా కనపడకుండును గాక. నేను అనలేదు, అంత పెద్ద మాట అనలా. ముగింపులో ఏముందో తెలుసా? అయ్యగారు, ఈ వడ్డీ వ్యాపారాలు అన్యులందరికీ బాగా కలిసి వస్తే మనకెందుకు కలిసి రాదు అయ్యగారు అంది. పెద్ద ప్రశ్నే అడిగింది. అప్పుడు నేనేమన్నాను తెలుసా? వడ్డీ వ్యాపారం తప్పు అని అన్యులకు తెలియదు, వడ్డీ వ్యాపారం తప్పు అని దేవుని వాక్యం అంటుంది. చర్చిలో ఈ వాక్యం విన్నావా? వడ్డీ వ్యాపారం చేయకూడదని. 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, వడ్డీకి డబ్బులు ఇచ్చి పేద బిడ్డల రక్తాన్ని పీల్చుకు తినకూడదని లేఖనాల్లో రాయబడిన మాట నువ్వు ఎరుగుదువా? తెలుసుగా నయ్యగారు, మరి మనం అంత ఎక్కువ వడ్డీకేమీ లేదు కదా, 2 రూపాయలే కదా వడ్డీకి ఇచ్చింది. సరే 2 రూపాయలకి ఇచ్చావో ₹1.5కి ఇచ్చావో, ఇది తప్పని నీకు తెలుసా? అది తెలుసు అయ్యగారు. తప్పు అని తెలిసి ఒకడు తప్పు చేస్తే లోకాసు వార్తలో రాయబడి ఉంటుంది, వానికి లెక్కలేనని దెబ్బలు తగులుతాయట. విన్నారా? ఎన్ని దెబ్బలు? క్రైస్తవ జనమా, బాధతో ఈ మాట చెప్తున్నాను. క్రైస్తవుడికి నీతి ఏదో తెలుసు, దుర్నీతి ఏదో తెలుసు, పవిత్రత ఏదో తెలుసు, అపవిత్రత ఏదో తెలుసు, ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతకూడదో తెలుసు, ఎలా బ్రతికితే దేవుడు ప్రేమిస్తాడో, ఎలా బ్రతకపోతే దేవుని కోపం క్రైస్తవుడి మీదకి దిగొస్తుందో క్రైస్తవుడికి పరిపూర్ణంగా తెలుసు. తెలిసిన ఈరోజు క్రైస్తవుడు తెలిసి తప్పు చేసి, తెలిసి పొరపాట్లు చేసి దేవుని ద్వారా పలు దెబ్బలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, భక్తుడైన దావీదు కూడా మోహపు చూపు తప్పు దావీదుకు తెలుసు. బత్షెబను మోహంతో చూశాడు. పరస్త్రీని చారటం తప్పు అని దావీదుకు తెలుసు. బత్షెబను కూడాడు. నరహత్య తప్పు అని దావీదుకు తెలుసు. ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపించేశాడు.
ఎప్పుడైతే మూర్ఖుడిగా దావీదు ప్రవర్తించాడో లెక్కలేనని దెబ్బలు దావీదుకు తగిలాయి. ఏ దెబ్బలు తగిలాయో తెలుసా? వాటి వివరాలు యూట్యూబ్లో ఉంటాయి, కొంచెం క్లుప్తంగా చెప్తాను. దావీదు కలిగిన దెబ్బలు, ఒకరోజు ఒక కుమార్తె జుట్టెర పోసుకొని దావీదు దగ్గరకు వచ్చింది. అమ్మా ఏమైందిరా? దావీదు అప్పటికి రాజు. అమ్మా ఏమైందిరా? డాడీ ఒకడు నన్ను పాడు చేసాడు డాడీ, నా కన్యత్వాన్ని చెరిపేశాడు డాడీ, నన్ను బలవంతం చేశాడు డాడీ. ఆ మాట వింటంతో దావీదు ఉక్రోషంతో, నేను రాజునై ఉండగా, ఈ రాజ్యానికి రాజునై నేను పరిపాలన చేస్తుండగా నా కూతురు మీద చేయేసే దమ్ము, నా కూతురు మీద చేయేసే ధైర్యం అసలు ఎవడికి వచ్చింది? వాడెవడో చెప్పు, వాడెవడో చెప్పు. వాడిని చంపి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా, వాడెవడో చెప్పు. కుమార్తె ఏమందో తెలుసా? వాడెవడో కాదు డాడీ, నీ కడుపున పుట్టిన జ్యేష్ఠ కుమారుడు అమ్నోనున్నాడే, నీ కడుపున పుట్టిన జ్యేష్ఠ కుమారుడే. నిశ్శేషుడై దావీదు నిలవబడిపోయాడు. ఆ తర్వాత అబ్షాలోము చంపబడ్డాడు. ఆ తర్వాత ఆదోనియా భయంకరమైన పరిస్థితి. గాయాలు ఎందుకు కలిగాయి? మూర్ఖుడిగా ప్రవర్తించడాన్ని బట్టి నా జీవితంలో గాయాలు కలిగాయ్యా. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా నష్టం మీద నష్టం, ఆపద మీద ఆపద, ఓటమి వెంబడి ఓటమి, దుఃఖం వెంబడి దుఃఖం, పుట్టెడు దుఃఖం గుండెల్లో గూడు కట్టుకుందా? ఎక్కడైనా మూర్ఖురాలుగా ప్రవర్తించావేమో, ఎక్కడైనా మూర్ఖుడిగా ప్రవర్తించావేమో ఒక్కసారి ఆలోచించు. అవునయ్యా, చాలా సందర్భాల్లో తెలిసి నేను మూర్ఖుడిగానే ప్రవర్తించా. నా మూర్ఖ ప్రవర్తనే నాకు గాయాలు కలగటానికి కారణమైంది, నాలో నుంచి దుర్వాసన రావటానికి కారణమైంది. మరి ఈ దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నా గాయాలు కలిగిన ఆ దుర్వాసన తొలగించబడి నా గాయాలు కట్టబడతాయి? ఒక శుభవార్త. ఎక్కడ మూర్ఖుడిగా ప్రవర్తించావో, ఎక్కడ మూర్ఖురాలిగా ప్రవర్తించావో కూర్చున్న చోటే హృదయపు లోతుల్లో నుంచి నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడగలిగితే తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి నీ పాపాన్ని కడిగి నీ ప్రవర్తనను హిమము కంటే తెల్లగా మార్చడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. నేను భక్తిపరుణ్ణి అన్నట్లు నువ్వు వేషం వేసుకోకుండా, నేను నీతిపరుణ్ణి అన్నట్లుగా నువ్వు వేషం వేసుకోకుండా ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఏ అపవిత్రపు ఊబిలో చొచ్చుకుపోయావో, ఏ పాపపు ఊబి లోకంలోకి నిన్ను లాగివేసిందో, అయ్యా మోహపు చూపు అనే పాపం నన్ను లాగివేసిందయ్యా, సెల్ ఫోన్ అనే పాపం నన్ను లాగివేసిందయ్యా, చాటింగ్ అనే పాపం నన్ను లాగివేసిందయ్యా, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు అనే పాపం నన్ను లాగివేసిందయ్యా, సినిమా అనే పాపం నన్ను లాగివేసిందయ్యా, అక్రమ సంబంధాలు అనే పాపం నన్ను లాగివేసిందయ్యా అని నీ పాపపు స్థితి ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి ఒప్పుకోగలిగితే నమ్మదగిన వాడు నీతిమంతుడు. హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థిస్తారో, సామెతల్లో రాసి ఉంటుంది కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతూ ఉన్నాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ రాత్రి లైవ్లో ఎన్ని కుటుంబాలు వాక్యం వింటున్నాయో, ఎంతమంది ప్రజలు గజ్వేల్ ప్రాంతం నుంచి సువార్త సభకు వచ్చారో నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ రాత్రి నా దేవుని కనికరం ఒక్కొక్క కుటుంబం మీద దేవుడు కుమ్మరించును గాక. భర్త కనికరం నీకు దొరకపోయినా, భార్య కనికరం నీకు దొరకపోయినా, బంధువుల కనికరం దొరకపోయినా, స్నేహితుల కనికరం దొరకపోయినా, అధిపతుల కనికరం, రాజకీయ నాయకుల కనికరం, ఏ నరమాతుడి కనికరం నీకు దొరకపోయినా పర్వాలేదు. నా దేవుని కనికరం ఒకటి నీ మీదకు దిగొస్తే ఆయన కనికరం నీ స్థితిగతులను విప్లవాత్మకంగా మార్చును గాక. చెప్దాం, చప్పులు కొట్టే సైకు స్తోత్రాలు చెప్దాం. ఆయన కనికరం దిగి రావటానికి ఒకటే మూలం, పశ్చాత్తాపడు. ఏ బురదలో కూరుకుపోయావో, ఎక్కడ ఏ విషయాల్లో దేవుని గాయాలు రేపావో, దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే
ఆయన కార్చిన పవిత్ర రక్త ధారలో నీ పాపపు వస్త్రాలను కడిగి హిమము కంటే తెల్లని వాడిగా నా దేవుడు తన రక్తం ద్వారా నిన్ను మార్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. రెండవది, మన వస్త్రాలలో నుంచి రావలసిన వాసన. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 45వ కీర్తన 8వ చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఇక్కడ 3 వాసనలను గూర్చి లేఖనాల్లో రాయబడింది. ఇస్సాకు యాకోబు యొక్క వస్త్రాల వాసన చూస్తున్నాడు. ఈ రాత్రి నీ వస్త్రాల వాసన కూడా చూస్తున్నాడు. నీ వస్త్రాలలో నుండి పవిత్రమైన సువాసన బయలుదేరితే యాకోబును దీవించిన దేవుడు ఈ రాత్రి ఈ స్థలములో నిన్ను దేవుడు దీవించటం ప్రారంభిస్తాడు. రెండవది, మన వస్త్రాల్లో నుంచి రావలసిన వాసన. ఇక్కడ అంటాడు, నాతో కలిసి చెప్పండి, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే. ఏ వాసన? గోపరసం అనేది అరబ్ దేశాలలో, ఇప్పుడు మన ప్రాంతాలలో తుమ్మ చెట్టు ఉంటుంది. తుమ్మ చెట్టుకు గొడ్డలితో ఘాటు పెట్టామనుకోండి, చూడండి, ఆ తుమ్మ చెట్టులో నుంచి ఏమొస్తుంది? జిగురు లాంటి పదార్థం. దాన్నే మనం ఏమంటామంటే బంక అంటాం. అవునంటారా కాదంటారా? తుమ్మ చెట్టులో నుంచి ఎర్రటి జిగురు పదార్థం ఎలా వస్తుందో, ఈ గోపరసపు చెట్టులో నుంచి చెట్టును మనం గాయపెడితే, ఘాటు పెడితే దానిలో నుంచి సువాసననిచ్చే ద్రవ పదార్థం బయటకు వస్తుంది. ఆ ద్రవ పదార్థం ఎలా ఉంటుందో తెలుసా? సువాసన భరితం. ఎఫెసీ పరిమళ వాసనగా ఉండునట్లు యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని మాట్లాడతాడు. విన్నారా ఈ మాట? మరొకసారి గుర్తుకు తెస్తాను. ఈ గోపరసపు చెట్టును ఘాటు పెడితే మెత్తగా ఉండే ద్రవరూపకం, ఆ ద్రవరూపకం ఎలా ఉంటుందంటే బహు సువాసన భరితంగా ఉంటుంది. ఆ పరిమళ వాసన క్షమాపణకు, ప్రేమకు గుర్తుగా ఉంటుంది. ఆ పరిమళ వాసన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఆ పరిమళ వాసన క్షమాపణకు, ప్రేమకు గుర్తుగా ఉంటుంది. క్రైస్తవ జనమ ఒకసారి ఆలోచించండి. ఆ చెట్టును గాయపరిచినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో సూటిపోటి మాటలతో నేను గాయపరిచే వాళ్ళు ఉంటారు. సూటిపోటి మాటలతో మానసికంగా నేను హింసించే వాళ్ళు ఉంటారు. సూటిపోటి మాటలతో నీకు ఏడ్పు తెప్పించే వాళ్ళు ఉంటారు. సూటిపోటి మాటలతో నేను గాయపరిచే ప్రజలు నీ చుట్టూతో ఉన్నప్పుడు దోషణకు ప్రతి దోషణ చేయకు, కీడుకు ప్రతి కీడు చేయకు, మాటకు ప్రతి మాట మాట్లాడకు, శాపానికి ప్రతి శాపాన్ని పలకకు. ఎవడైతే నీ నాశనాన్ని కోరి నిన్ను శపించాడో, నిన్ను శపించిన వాడిని క్షమించి, నిన్ను శపించిన వాడిని చేతులెత్తి నీవు ఆశీర్వదించేవాడిగా బ్రతుకుదువుగాక. మరోసారి చెప్దాం ఆమెన్. నిన్ను పొడిచే వాళ్ళు ఉంటారు, గుచ్చే వాళ్ళు ఉంటారు. నువ్వెంత భక్తిగానైనా బ్రతుకు, నువ్వెంత ప్రార్థనా పరురాలనిగానే బ్రతుకు, నేను ఎంత మంచి సేవకుడిగా బ్రతికినా, నువ్వెంత మంచి విశ్వాసిగా బ్రతికినా, తప్పకుండా నువ్వు బ్రతుకుతున్న సమాజంలో నిన్ను గుచ్చేవాళ్ళు ఉంటారు, నిన్ను పొడిచేవాళ్ళు ఉంటారు. సంఘం ఎక్కడుందో పరమగీతాల్లో చూస్తే ఒకసారి నా వైపు చూడండి. బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాలు నాకు కనబడుచున్నది అంటాడు. నాతో కలిసి చెప్పండి, బలురక్కసి చెట్ల మధ్య, వినపడలా బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు. రైట్, వినండి. బలురక్కసి చెట్లు అంటే ముండ్ల చెట్టు. ఆ ముండ్ల చెట్ల మధ్యలో వల్లి పద్మం ఉందట. ఆ వల్లి పద్మమే జీవము కలిగిన దేవుని సంఘం.
ఆ వల్లి పద్మమే యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ఒక్కొక్క క్రైస్తవుడు. ఆ వల్లి పద్మమే మీ మధ్యలో నిలవబడి వాక్యం బోధిస్తున్న నేను. ఆ వల్లి పద్మమే ఆకాశం క్రింద భూమికి పైన యేసుక్రీస్తు నా దేవుడని ఎందరు అంగీకరించారో, ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడ్డారో, ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడిన వల్లి పద్మం లాంటి ప్రతి క్రైస్తవుణ్ణి ముండ్ల చెట్ల మధ్యలో దేవుడు ఉంచాడు. మహిమాలోకంలో దేవుడు ఉంచలేదు. మహిమాలోకానికి చేర్చక మునుపు ఎక్కడుంచాడు దేవుడు మనల్ని? ముండ్ల చెట్ల మధ్యలో ఉంచాడు. అమ్మా, కొన్నిసార్లు నీ భర్తే నీకు ముళ్ళ చెట్టు వంటి వాడు అవుతాడు. విన్నారా? మీ అత్తే నీకు ఒక ముండ్ల చెట్టు అవుతుంది. నీ కోడలే నీకు ఒక ముండ్ల చెట్టు అవుతుంది. నీ తోటి కోడలే నీకు ఒక ముండ్ల చెట్టు అవుతుంది. నీ మరిదే నీకు కొన్నిసార్లు ముండ్ల చెట్టు అవుతాడు. అదే ఇంట్లో ఉంటారు కదా ఆడపడుసులు. ఎవరమ్మా? అదే ఆడపడుసులు ఏడపడుసులు ఉంటారు కదా. ఆ ఆడపడుసులు ఏడపడుసులే కొన్నిసార్లు నీకు ముళ్ళ చెట్టు అవుతారు. చివరికి నువ్వు వెళ్తున్న సంఘంలో కూడా కొంతమంది విశ్వాసులు నీకు ముళ్ళ చెట్ల లాంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది దైవ సేవకులే నీకు ముళ్ళ చెట్లు అవుతారు. నీవు అనుకుంటావు, దేవా నేను సంఘంలో ఇంత మంచిగా బ్రతికితే ఏంటయ్యా ఈ ప్రజలు ముళ్ళులాగా పొడుచుకు తింటున్నారు? నీకు తెలుసా? నీవే కాదు, భక్తిగా బ్రతికే ప్రతి క్రైస్తవుడు ముళ్ళ చెట్ల మధ్యలో బ్రతుకుతున్నాడు. ముళ్ళు నైజం ఏంటంటే గుచ్చటం దాని నైజం. నా వైపు చూసి చెప్పాలి. ముళ్ళు నైజం ఏంటి? అరే పెద్దగా చెప్పాలి. ముళ్ళు నైజం ఏంటి? గుచ్చటం దాని నైజం. మరి పువ్వు నైజం ఏంటి? గుచ్చిన ముళ్ళుకి. గుచ్చిన ముళ్ళు వైపు చూసి ఏ ముల్లా ఒల్లెట్టుంది, ఎరగదేస్తా జాగ్రత్త అని అంటదా? ఆ గుచ్చినోడికే సువాసన ఇస్తుంది, గుచ్చిన వాడికే పరిమళ వాసన ఇస్తుంది. నీ అత్తే నిన్ను గొచ్చొచ్చు, నీ భర్తే నిన్ను గొచ్చొచ్చు, నీ భార్యే నిన్ను గొచ్చొచ్చు, నీ కన్న తల్లిదండ్రులే నిన్ను గొచ్చొచ్చు, కడుపున పుట్టిన పిల్లలే నిన్ను గొచ్చొచ్చు. నీ ద్వారా మేలు పొందుకొని నీకు గోతులు తవ్వటానికి ఆ వ్యక్తి బయలుదేరి నీ స్నేహితుడే నిన్ను గుచ్చేవాడిగా ఉండుండొచ్చు. గొచ్చటం వాడి నైజం, గుచ్చిన వాడికి పరిమళ వాసన వెదజల్లటం ఒక క్రైస్తవుడి నైజమై ఉండును గాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ గోపురసం ఎవరికి గుర్తో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది. ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు రోమా సైనికులు ఇస్కరియోతు యోధ యేసు ప్రభు వారిని పట్టుకోవటానికి గెత్సెమనే తోటకు వచ్చారు. విచిత్రం చూడండి, రోమా సైనికుల్లో మల్కు అనే ఒక వ్యక్తి, మల్కు అనే రోమా సైనికుడు అందరికంటే ముందు వచ్చి యేసు ప్రభు వారిని సంకెళ్లతో బంధించబోతున్నాడు. పేతురు గారు చూశాడండి, చూడటం కత్తి తీసాడండి. మరి యేసు ప్రభు వారికి కనపడకుండా అంతకాలం కత్తి ఎట్టా దాచిపెట్టాడో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. యేసు ప్రభు వారికి కనపడకుండా కత్తి దాచిపెట్టాడు. ఎట్టా దాచిపెట్టాడో ఏం చేశాడో మొత్తానికి తెలీదు. యేసయ్యను పట్టుకోవటానికి వచ్చి రాకమునిపే కత్తి తీసాడంటే చెవు తెగ్గొట్టేశాడు. పేతురు ఏమనుకున్నాడు తెలుసా? అందరికంటే ముందు నేను చెవు తెగ్గొడితే యేసు ప్రభు నన్ను చూసి శహబాష్ పేతురో, వీళ్ళందరూ ప్రేమించిన ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పదే, అందుకనే నా ఒంటి మీద ఏగవాళ్ళినా నువ్వు తట్టుకోలేకపోయావు, వీళ్ళందరూ ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువ ప్రేమించావు కాబట్టి నన్ను పట్టుకోకపోతే నువ్వు తట్టుకోలేకపోయావు, శహబాష్ పేతురు అని అంటాడు అనుకున్నారు పేతురు గారు. యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? పేతురా, నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. కత్తితో స్థాపించే రాజ్యం కాదు నా రాజ్యం, ప్రేమతో స్థాపించే రాజ్యం నా రాజ్యం. నా రాజ్యం కత్తితో స్థాపించేది కాదు, రక్తపాతంతో స్థాపించేది కాదు, ఎదుటి వాళ్ళను చంపి, ఎదుటి వాళ్ళను కొట్టి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసి, ఎదుటి వాళ్ళ రక్తాన్ని ధారపోసి స్థాపించేది కాదు నా రాజ్యం. అవసరమైతే నా ప్రాణాన్నే ధారపోసి ఈ రాజ్యాన్ని నేను స్థాపించటం ప్రారంభిస్తాను. యేసయ్యకు మహిమ కలుగును గాక.
పెద్దగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతా. పేతురు వారు ఆ మలుకు యొక్క చెవులే ఎందుకు దగ్గొట్టాడు చెప్పంటారా? పేతురు గారి సేవకు రాకమునుపు చేపలు పట్టేవాడు. సేవకు రాకమునుపు చేపలు పట్టేవాడు. ఇప్పుడు చేపలు పట్టిన తర్వాత చేపలు శుభ్రం చేసేటప్పుడు కత్తితో మొట్టమొదటి ఎక్కడ దగ్గొడతారు చెప్పండి? ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి. ఏం దగ్గొడతారు చెప్పండి? చెవులే దగ్గొడతారు కదా. మా పాస్టర్ గారి సేవకు వచ్చాడు కానీ పాత అలవాటు బాలా. పాత అలవాటు బాలా. ఏంటి పాత అలవాటు? చెవులు దగ్గొట్టడం. అరే చేపలంటే చెవులు దగ్గొట్టాడు కరెక్టే, చివరికి చేపల చెవులు దగ్గొట్టినాడు. ఇప్పుడు ఏకంగా మనుషుల చెవులు దగ్గొడుతున్నాడు. కొంతమంది ఉంటారు, ఎంత దేవుని దగ్గరికి వచ్చినా పాత అలవాట్లు బావు, పాత అలవాట్లు బావు, పాత అలవాట్లు బావు. ఓ రోజు వాళ్ళు చర్చికి వచ్చే విశ్వాసి ఇంటికి పాస్టర్ గారు వెళ్తున్నారట. ఆ విశ్వాసి చాలా భక్తి కలిగిందట, చర్చిలో చాలా భక్తి కలిగిందట. పాస్టర్ గారు పదే పదే చెప్పేవాళ్ళట, బ్రతికితే అదిగో అక్కలాగా బ్రతకండి, ఎంత ప్రార్థన పర్రాలంటే అంత ప్రార్థన పర్రా, అదిగో ఆ అక్కలాగా బ్రతకండి అని అందరికీ సాక్ష్యం చెప్పేవాడట. మొత్తానికి ఆ భక్తి కలిగిన సిస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాడట. అప్పుడే వాటర్ ట్యాంక్ వచ్చిందట. ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నీళ్లు పట్టుకోవటానికి అక్కోళ్ళందరూ బిందెలు పట్టుకొని వచ్చారు. మీకు తెలుసా, కొళాయి దగ్గర జరిగే యుద్ధం, అక్కోళ్ళకు బిందెలుంటే చాలు 3వ ప్రపంచ యుద్ధాన్ని తలదిన్నేటట్లుగా యుద్ధం జరిగింది అక్కడ. నా బిందె ముందంటే నా బిందె ముందు, నా బిందె ముందంటే నా బిందె ముందు. మొత్తానికి బిందెల దగ్గర కొట్లాట జరిగింది. ఈ చర్చికి వచ్చి అక్క బిందె తీసుకొని ఆ స్థలంలో 3వ ప్రపంచ యుద్ధం చేసిందట. ఆ బిందెతో ఒక్కొక్కరిని పెట కొడతా ఉంటే ఈలోపు ఎవరో అన్నారట, ఏమమ్మా శాంతమా, మీ పాస్టర్ గారు వస్తున్నారమ్మా అందట. మీ పాస్టర్ గారు వస్తున్నారమ్మా అనేసరికి ఈ బిందె అట్లా చేత్తో పైకి పెట్టి స్తోత్రం స్తోత్రం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం, మీరు ఎన్నన్నా తిట్టుకోండి నేను మాత్రం తిట్టను, మీరు ఎన్నన్నా తిట్టుకోండి నేను మాత్రం తిట్టను, నేను యేసయ్య బిడ్డను, స్తోత్రం 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 అనే లోపు పాస్టర్ గారు ఇంకా దగ్గరకు వస్తున్నారట. పాస్టర్ గారు ఇంకా దగ్గరకు వస్తా ఉంటే ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఉజ్జీవంతో పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా అన్ని భాషలు మాట్లాడుతుందట. ఈ అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటే ఈ అన్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇదేదో కొత్త రకం తిట్లు అనుకుంటా, కొత్త రకం తిట్లు తిడుతుందని చెప్పి కొట్లాటకి దిగారంట. వింటున్నారా? చాలాసార్లు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం, జనాల మధ్యలో విశ్వాసుల మధ్యలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం, మందిరంలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం. క్రైస్తవ జనమా, మందిరంలో నీ ప్రవర్తన ఏదైతే ఉందో సమాజంలోకి వెళ్ళిన తర్వాత కూడా నీ ప్రవర్తన అదేయుండునుగాక, నీ ప్రవర్తన అదేయుండునుగాక. ఈ పేతురు ఎప్పుడైతే చెవి దగ్గొట్టాడో యేసు ప్రభు వారు అన్నారు, కత్తితో పట్టుకున్నవాడు కత్తితోనే చేస్తాడు. పేతురా, నా రాజ్యం కత్తితో స్థాపించే రాజ్యం కాదని ఆ చెవిని, తెగిపోయిన చెవిని అతని చెవికి అతికించి అతని చెవిని బాగు చేస్తే ఆ రోమా సైనికుడు మల్కు అక్కడికక్కడే యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడట. పెద్దగా చెప్తే మేమన్ బిడ్లారా, ఒకసారి నా వైపు చూడండి. మీ జీవితంలో ఎవరైనా మీకు కీడు చేశారా? కొన్ని నెలల నుంచి ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నారా? ఎవరితోనైనా కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడకుండా ఎడముఖం పెడముఖంగా ఉన్నారా? మీ హృదయంలో వారి పట్ల ఒక తెలియని చేదైన మనస్సు మీ హృదయంలో ఉందా? ఈరోజు ఈ సువార్త సభకు వచ్చిన మీ జీవితంలో వారితోనే సమాధాన పడండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి, అక్క బాగున్నారా, అన్నా బాగున్నారా, పిల్లలు బాగున్నారా, యోగక్షేమాలు తెలుసుకొని ఒకప్పుడు ఎవరి కీడును కోరుకున్నారో ఆ వ్యక్తికే మీ ప్రేమను పంచండి. ఎందుకో తెలుసా? ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి పెద్దగా చెప్పండి నేను చెప్పిన మాట. ప్రేమ, నాతో కలిసి చెప్పాలి, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది. ఇంకొకసారి చెప్పండి, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది.
దైవజనమ వినండి, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఏ మతాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రతి మతంలో మంచి ఉంది. కానీ ఒక మాట చెప్తాను, లోకంలో ఉన్న మతాలన్నిటిలో ప్రేమతో స్థాపించిన ఏకైక రాజ్యం యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం. యేసుక్రీస్తు వారి రాజ్యాన్ని భూమి మీద లేకుండా చేయాలని లోకంలో ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కొత్తగా ప్రారంభించబడింది కాదు. క్రైస్తవ్యం లేకుండా చేయాలి, దేవుని నమ్ముకున్న బిడ్డలు దేశంలో లేకుండా చేయాలని కొత్తగా ఈ ఆలోచన ఎవరికో కొత్తగా పుట్టింది కాదు. 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ్యం ఈ పోరాటం అనుభవిస్తూనే ఉంది. ఎంతో మంది దాన్ని అణచాలని, క్రైస్తవ్యమే లేకుండా నేను చేస్తానని సవాలు విసిరిన వాడు లేకుండా పోయాడు. క్రైస్తవ రాజ్యం అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది. ఎందుకో తెలుసా? క్రైస్తవ్యం కొట్లాటతో స్థాపించే రాజ్యం కాదు, రక్తపాతంతో స్థాపించే రాజ్యం. ఎదుటి వాళ్ళను చంపి, ఎదుటి వాళ్ళకు గాయాలు కలుగు చేసి, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసి స్థాపించే రాజ్యం కాదు క్రైస్తవ రాజ్యం. కీడు చేసిన వాడికి కూడా కీడును కీడుతో కాకుండా కీడును మేలుతో జయించే ఏకైక రాజ్యం యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యం. హల్లెలూయా.